ఇవాళ కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. నేను నా ఏ కులంలో పుట్టానో నాకు తెలియదు, నా వృత్తి ఏందో నాకు తెలియదు. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేను కులం వదిలేయాలనుకుంటున్నా. నాకు ఇలా రాజ్యాంగంలో అవకాశం ఉందా? లేదు. కాబట్టి రేపు మనం అడగబోయేది ఏంటంటే, రాజ్యాంగంలో నాకు ఒక నో క్యాస్ట్ కేటగిరీ కావాలని రేపు మనం అందరం అడుగుదాం. నాకు నో క్యాస్ట్ కేటగిరీ కావాలి, నేను అందులో జాయిన్ అవుతాను. నా చుట్టూ 10 మందిని నేను జాయిన్ చేపిస్తాను. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి క్యాస్ట్ ఎందుకండి, ఒక రిటైర్డ్ టీచర్కి క్యాస్ట్ ఎందుకండి, ఆల్రెడీ ఎకనామికల్ ఎంపవర్డ్ అయిన వాళ్ళకి నీకు క్యాస్ట్ ఎందుకండి? ఇవాళ నాకు క్యాస్ట్, నేను ఆ వృత్తిలో లేను, నాకు నా కుల వృత్తిని నాకు ఇవ్వట్లేదు. నేను వేరే డాక్టర్నైనా, ఇంజనీర్నైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తునైనా, ఒక ఇంజనీర్ అయినా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, కాబట్టి నేను కులం వదిలేయాలనుకుంటున్నా. కానీ ఇవాళ నాకు ఈ రాజ్యాంగం నాకు ఇవాళ కులం వదిలేసే అవకాశం ఇవ్వట్లేదు. నేను కుల వ్యవస్థ వద్దు అని మాట్లాడాను. నాకు కావాల్సింది ఏంటి? నా కాన్స్టిట్యూషన్ లో నో క్యాస్ట్ కేటగిరీ కావాలని అడుగుదాం. అందులో మనం కాకుండా ఈ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం తయారు చేసి 10% జనాభాని మనము అందులో తీసుకెళ్ళగలుగుతామా లేదా? తీసుకెళ్ళగలుగుతాం.